హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభా కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా పాయసం వచ్చేసి అంగన్వాడీలో పాలు ఇస్తారు కదా, ఆ పాలతో చేస్తున్నాండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫస్ట్ సేమియా తీసుకున్నానండి. ఈ కప్పుతోనే చక్కెర తీసుకున్నాను, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 4 ఇలాచి, 2 ప్యాకెట్స్ పాలు తీసుకున్నాను. హాఫ్ లీటర్ తీసుకున్నానండి. ఓకేనా, ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఫస్ట్ సైడ్ పెట్టి 2 ప్యాకెట్స్ పాలు చెప్పాను కదా, ఆ పాలు అనేవి ఫస్ట్ కాంచుకుందామండి. ఇవి నార్మల్ పాల కన్నా ఈ ప్యాకెట్స్ పాలు అనేవి చాలా చిక్కగా ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకుందాం, సరిపోతుందండి. సైడ్ పాలు కాగుతుంటాయండి, మరొక సైడ్ అలాగే సేమియా వేయించుకుందాం. ప్యాన్ నెయ్యి వేసుకున్నాను. నేను ఇందులో ఈ గరిటెతో ఒక్కటి వేసుకుంటున్నానండి. వేడెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు వేస్తున్నానండి. ఇవి దోరగా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత జీడిపప్పు వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేస్తున్నాం. రెండు వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా కదా, ఇదే నెయ్యిలో సేమియా వేయించుకోవాలండి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మీడియం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇలా మధ్యలో వేయించుకుంటూ ఉండాలి, లేదంటే ఇవి మాడుతాయండి. మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలా చిన్నగా వేయించుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పాలు మంచిగా మరగాలండి. సిమ్లోనే పెట్టుకొని మంచిగా పొంగు వచ్చిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలాగే మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. కొంచెం పాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి, లేదంటే పొంగుతాయండి. ఇలా కలుపుతూ ఉండాలి పొంగు వచ్చే వరకు. ఇలా పాలు మంచిగా మరిగాయండి. చూడండి, ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత కొన్ని పాలను ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. ఇలా చూడండి, పాలు మామూలు హెరిటేజ్ పాలు, దొడ్ల పాల కన్నా ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయి. పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను ఈ గిన్నె నిండా తీసి పెట్టుకున్నాను. ఇంకా ఈ పాలు ఉంటాయి కదా, ఇందులోనే మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఈ సేమియా అనేది ఇందులోకి వేసేసేయాలి. చూడండి, పాలల్లో సేమియా వేయించుకున్నాను. ఈ సేమియా వచ్చేసి ఒక 5 మినిట్స్ ఇలాగే ఇందులోనే ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు కలుపుతూ మంచిగా ఇట్లా కలపాలి, లేదంటే అక్కడక్కడ గడ్డలు ఉంటాయండి. కలుపుకొని ఉడికించుకోవాలి సేమియాని. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని
ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది చూడండి. సేమే చాలా తొందరగా ఉడుకుతుందండి. ఇలా సేమే ఉడుకుతుండగానే ముందుగా నేను ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతోటి చక్కెర కప్పుకు కొంచెం తక్కువగా వేసుకుంటానండి. చక్కెర వేసానండి. చక్కెర వేసి ఇలా చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని. అని చక్కెర కూడా మంచిగా కరిగిపోయింది. సేమియా బాగా ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఇలాచీ పౌడర్ 4 ఇలాచీ తీసుకున్నాను. అవి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా అయిపోయింది. చూడండి పాయసం ఫైనల్గా ఇలా అవుతుందండి. ఇలా వస్తుంది. ముందుగా నేను పాలు తీసి పెట్టుకున్నాను కదా, ఆ పాలు వచ్చేసి ఇవి పాలు అంటే మనం పాయసము మనం తినేసరికి గట్టిగా అవుతుంది కదా, అలా గట్టిగా తినాలనిపించదు కాబట్టి మనం ముందుగా కొన్ని పాలను తీసి పెట్టుకున్నామంటే ఆ పాలని అప్పటికప్పుడు వేసుకొని మనం ఇలా ఈ టెక్స్చర్గా తినచ్చు. అందుకే కొన్ని పాలను తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంతో టేస్టీ అయిన పాయసం అండి. ఈ పాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలు పాలకన్నా ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా టేస్ట్ బాగా ఇష్టంగా తింటారు ఇవి. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా